ఇదంతా చేసింది నేనేం చెప్తే మీకేమవుతుందో అని భయం, చెప్పకపోతే వాళ్ళకేమవుతుందో అని. ఏం అర్థం కావట్లేదు నాన్న. మా గురించి పక్కన పెట్టు. నువ్వే చేశావని చెప్తే, నువ్వు దేనికోసం అయితే ఇదంతా చేశావో అదంతా ఏమైనట్టు. మీ మావయ్య అంత టార్చర్ చేస్తున్నా మీ అత్తయ్య ఒక్క మాట అనేది కాదు, భయం. ఆ సోకుల పాలెం వాళ్లకున్నంత భయం మీ అమ్మకి, నీకున్నంత కోపం. ఏం చేసింది? నువ్వు ఒక్కదానివే బతకగలవని మీ అత్తయ్యకి ధైర్యం చెప్పింది. ధైర్యం మాత్రమే చెప్పింది. తెలుసో తెలియకో నువ్వు కూడా మీ అమ్మదారినే ఎంచుకున్నావు, చూసావా? మరి మధ్యలో ఆపేస్తానంటే ఎలా? ఎక్కడ పూర్తి చేయాలో అక్కడే చెయ్యి. రే, ఇప్పుడు నీకు చెప్తుంటే అనిపిస్తోంది, బహుశా మీ అమ్మ నీకు చెప్పాలనుకున్న ఆఖరి మాట ఇదేనేమో. నిజమైన కోపం అంటే నీ కోపం వల్ల నలుగురు భయపడ్డం కాదు, నలుగురికి ధైర్యం రావడం. తనకి తెలీదు, ఆ దయాన్ని కొట్టినప్పుడు తను కూడా అక్కడే ఉన్నాడని తనని పట్టుకొని టార్చర్ చేస్తున్నాడు. వాడెవడో తెలిసేదాకా దయగాడు మిమ్మల్ని వదలడు, నన్ను వదలడు. మనల్ని మనం కాపాడుకోవాలంటే మీలో ఉన్న శనివారం వాడు ఎవడో తెలియాలి. దానికి మనం ఏం చేయాలో ఆలోచించాలి. ఆ శనివారం వాడికి మీకు ఏం క్వాలిటీ ఉంది కామన్గా? భయం. భయం. ఆ దయాగాడు మీ అందరిలో వెతుకుతుంది ఒక భయస్థుడి కోసం. శనివారం వాడు భయపడతాడు, కొట్టాడు కాబట్టి. మీరెందుకు భయపడుతున్నారు? అందుకే మీరు ధైర్యంగా ఉంటే సరిపోదు. మీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు మీ పక్కనోడి కన్నా ధైర్యంగా ఉండాలి. అంతే అంతే, ధైర్యంగా ఉండండి. ఆ శనివారం వాడు దొరికేస్తాడు. దొరికితే అండి చంపేస్తారా అన్న? చంపేని, నీకేంటి ప్రాబ్లం? ఆడేమైపోతే మనకేంటి? వాడిని పట్టించేసామా, ఎప్పటిలాగే లోపలికి వెళ్ళి తలుపులు వేసుకొని బాధపడ్డామా, అంతే. అంతేగా. అదొకప్పుడు అన్న. ఇప్పుడు కాస్తో కూస్తో మాకు ధైర్యం వచ్చింది. ఆ ధైర్యంతో వాడిని పట్టించడం కంటే కాపాడుకుంటే బతుకుతాడు కదన్న. బాబు, ఆ శనివారం వాడు మొదటిసారి గోడ మీద రాసినప్పుడు మాలో ఒకడున్నాడని ఆశ వచ్చింది. ఆ తర్వాత ఆడి వల్ల దెబ్బలు తిన్నప్పుడు ఆడి మీద కోపం కూడా వచ్చింది. ఇప్పుడు ఆడిని పట్టుకునే ప్రయత్నంలో తెలియని ధైర్యం వచ్చింది. మాకు తెలియకుండానే మాలో ఇన్ని మార్పులు తీసుకొచ్చాడు. అలాంటి కాదు, ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడైతే? మా అందరి కోసం వాడు ఒక అడుగు ముందుకేశాడన్న. వాడి కోసం మీ అందరం కలిసి ఒక అడుగు ముందుకేస్తాం. శనివారం గాడు ఏదో పెద్ద ప్లాన్ ఏంటి? మొబైల్ డేటా ప్లాన్ ఏంటనియా? ఏం లేదు, పొద్దున పూజ చేస్తున్నప్పుడు మైండ్లో డౌట్ వచ్చింది. ఆ శనివారం గాడు పబ్లో ఆ రోజు నన్ను చంపాలనుకున్న విషయం నీకెలా తెలుసు? అంటే కరెక్ట్ టైంకి వచ్చావు కదా, అలా ఎలా? నిన్ను ఎప్పటికప్పుడు కంటికి రెప్పలా కాపాడుకుంటూనే ఉన్నానన్నయ్యా. వీడొకడు మధ్యలో సుధా సార్, ఈ డౌట్ మనకెందుకు రాలేదు? మనం పబ్లో ఉన్న విషయం ఆ శనివారం వాడికి ఎలా తెలిసింది? అవును సార్. సార్, పబ్కి వెళ్ళే ముందు వరకు మనమే అనుకోలేదు కదా. అదే మన ప్లాన్ ఎవరెవరికి తెలుసు?
లాయర్ వాడికంత సీన్ లేదు. నేనా సార్? సారీ సార్ పర్ఫ్యూమ్. నంబర్ తీసుకున్నావు కదా, ఎన్ఎల్ఎస్ వాడికి ఫోన్ చేయి. చారులత అదే అదే ఆ శనివారం గడికి హెల్ప్ చేస్తుంది. కానీ వాడెవడై ఉంటాడు అది తెలియాలి కదా. వాడెవడై ఉంటాడు? బాటిల్ క్యాప్ సూర్య వాడే ఆ శనివారం గాడు. నా పక్కనే ఉండి నా అన్న జడ్జిమెంట్ కరెక్ట్ సుధా. నా అన్న జడ్జిమెంట్ అన్నయ్య వాడు దొరికాడు. అన్నయ్య నీ జడ్జిమెంట్ కరెక్ట్. వాడే. అవునరా, వాడు దొరికాడు. కానీ నా జడ్జిమెంటే రాంగ్. సార్ ఆ శనివారం వాడే సార్ పారిపోయాడు. వాడు మొహం నేను చూశాను. సూర్య సార్. నీకు పెయిన్ స్టార్ట్ అయ్యేలోపు వచ్చేస్తాడు. హలో సార్. హలో బ్రదర్, నీకు ఒక ప్రామిస్ చేశాను గుర్తుందా? వాడు దొరికితే వాడి కళ్ళ ముందే వాడి ఫ్యామిలీని గుర్తుందిగా? ఇంకా దాగుడు ముద్దలు లేవు, దొరికాడు. అందుకే వాడి గర్ల్ ఫ్రెండ్ తో మొదలు పెట్టాను. మాట్లాడవే. బాటిల్ కేపు అర్థమైందా? రా తొందరగా రా. సూర్య